మొత్తానికి కన్నప్ప మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ చూడగానే ఈ మూవీ స్టోరీ ప్లాట్ పూర్తిగా అర్థమైంది. అసలు ఈ ట్రైలర్లో ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి, అలాగే ఈ మూవీ స్టోరీ ఏ రకంగా ఉంటుంది అనేది మాట డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, దీంట్లో తిన్నడు అంటే కన్నప్ప తిన్నాడు కనమాట. అసలు దేవుడు అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. దేవుడిని ఎప్పుడు పడితే అప్పుడు రాళ్లతో కొడుతూ ఉంటాడు. రాయి రాయి అని అనమాట వాళ్ళకి చెబుతూనే ఉంటాడు తిన్నాడు చిన్నప్పటి నుండి అనమాట. అయితే అలా ఉండే పర్సన్ అనమాట దేవుడికి పూర్తిగా ఎడిట్ అయిపోతాడు. అదే అనమాట ఈ మూవీ స్టోరీ ప్లాట్. అయితే తిన్నడికి దేవుడి మీద ఏమాత్రం ఇష్టం ఉండదు, కానీ తిన్నడు అనమాట బీభత్సన బలం అయితే ఉంటుంది. తిన్నడు ఉండే ఊర్లో ఒక శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగం అనమాట చాలా ప్రతిభ ఉంటుంది. అలాగే ఆ శివలింగం అనమాట కొన్ని పవర్స్ అయితే ఉంటాయి. ఆ శివలింగం అనమాట మోహన్ బాబు గారు ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు. అయితే తిన్నడు అనమాట అంత బలం అయితే ఉంటుంది. అయితే ఆ ఊరి వాళ్ళ దగ్గర నుండి అనమాట ఆ శివలింగం కొట్టేయాలి అనమాట వేరే ట్రైబ్స్ వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఆ రకంగా తిన్నడు అనమాట వీళ్ళనైతే ఎప్పుడు పడితే అప్పుడు ఎదురుస్తూనే ఉంటాడు. అయితే ఒకనొక టైంలో అనమాట తిన్నడు లేనప్పుడు ఆ వేరే ట్రైబ్స్ వాళ్ళు ఈ ఊరి వాళ్ళ దగ్గరకు వచ్చి చాలా మంది అయితే చంపేసి ఆ శివలింగాన్ని అయితే తీసుకెళ్తారు. తిన్నడు ఉండే ఊరి వాళ్ళు అనమాట తిన్నడిని అయితే బహిష్కరిస్తారు. ఆ రకంగా తిన్నడు వెళ్తున్నప్పుడు అనమాట ఒక లేడీ పర్సన్ అయితే తగులుతుంది. అయితే లేడీ పర్సన్ కూడా శివుడు అంటే చాలా ఇష్టం, కానీ తిన్నడుకు అనమాట ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆ శివుడు అనమాట రాయిని అతను అనమాట ఎప్పుడు కొలుస్తూనే ఉంటాడు. అయితే వీళ్ళిద్దరైతే మ్యారేజ్ కూడా చేసుకుంటారు. అయితే వీళ్ళిద్దరు మాట ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. లేడీ హీరోయిన్ కి శివుడు అంటే చాలా ఇష్టం. దాని కారణంగా శివుని బొమ్మలు గీస్తూనే ఉంటుంది. శివుడిలాగా ఏ రాయి కల్పించినా సరే ఆ రాయిని ఇంట్లోకి అయితే తీసుకొస్తుంది. అయితే తిన్నోడు అనమాట అంత ఇష్టమైనా సరే హీరోయిన్ ఆమె చేసే పనులు అనమాట ఏమాత్రం ఇష్టం ఉండదు. దాని కారణంగా ఆ బొమ్మల్ని ఆ రాళ్ళని బయట పడుతూనే ఉంటాడు. అయితే దీంట్లో తిన్నోడికి అనమాట ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఆ సిచ్యువేషన్ శివుడు వల్లే వస్తుంది. శివుడు అనమాట మన ప్రభాస్ అనమాట రుద్ర అనేది పిలుస్తాడు. నేను ఈ ట్రైలర్ లో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం. భయ్య మొత్తానికి అక్షయ్ కుమార్ అయితే రుద్ర అని అయితే పిలుస్తాడు. అప్పుడు మన ప్రభాస్ అనే ఎంట్రీ అయితే ఉంటుంది. ప్రభాస్ అని అంటాడు అంటే తిన్నాడు అంటాడు నువ్వు ఎవరివి అని. అయితే ప్రభాస్ అంటాడు పెద్దోళ్ళకి పెద్దోడిని అనమాట ప్రభాస్ అయితే అంటాడు. భయ్య ఇదైతే హైలైట్ అనిపించింది. కాకపోతే భయ్య ప్రభాస్ ఎంట్రీకి కొద్దిగా మంచి బీజం ఇచ్చి కొద్దిగా ఎలివేషన్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అయితే తిన్నాడు అనమాట ప్రభాస్తో కూడా గొడవ పడతాడు. ఆ రకంగా ప్రభాస్ అనమాట ఎదిరించలేడు. అయితే తిన్నడు అంత బలవంతుడు ఉన్నా సరే ప్రభాస్ ని ఏమాత్రం ఎదిరించలేడు. అయితే వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా కన్వర్సేషన్ అయితే జరుగుతుంది. ఆ రకంగా ప్రభాస్ వల్ల అనమాట తిన్నడు దేవుడికి బాగా భక్తుడు అయితే అయిపోతాడు. ఆ రకంగా అయితే ఉంటుంది. అయితే ఈ ట్రైలర్ లో ఇంకో హైలైట్ ఏంటంటే భయ్య మోహన్ లాల్ ఎంట్రీ చాలా బాగుందని చెప్పొచ్చు. మోహన్ లాల్ అనమాట బాణం వేస్తాడు. ఆ బాణం అనమాట ఇంకో బాణం అనమాట చీల్చుకొని వెళ్తుంది. అదైతే హైలైట్ అనిపించింది. అయితే మోహన్ బాబుని అంటాడు ఏకలవుడి బొటన్ వేళ తీసేశారు మీ కులం వాళ్ళు అనమాట. మోహన్ లాల్ గారు అయితే మోహన్ బాబుని కించపరిచి మాట్లాడతాడు. అయితే ఈ రకంగా ట్రైలర్ అయితే అనిపించింది భయ్య. ట్రైలర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రభాస్ ఒక డైలాగ్, మోహన్ లాల్ ఎంట్రీ, అదే కాకుండా తిన్నడు అనమాట పూర్తిగా దేవుడికి విరుద్ధంగా ఉన్న పర్సన్ అనమాట. అన్నంలో చూసినా, ఆకాశంలో చూసినా, నీళ్లలో చూసినా, చెట్లలో చూసినా సరే దేవుడికి బాగా ఎడిట్ అయిపోయి దేవుడిని బాగా కొలుస్తాడు. ఆ రకంగా పూర్తిగా మారిపోతాడు మన తిన్నడు. ఈ రకంగా అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఈ మూవీలో అనమాట మంచి సీన్లే ఉన్నాయి అని నాకైతే అనిపించింది భయ్య. మరీ బీభత్సంగా కాకుండా కొద్దిగా అందరికి ఎక్కేలా ఈ మూవీ అయితే ఉంది. నాకైతే ఈ ట్రైలర్ బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి.